హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళ యూనిట్ 4 లోంచి ఐ టేస్ట్ ఎ లిక్కర్ నెవర్ బ్రూడ్ రిటన్ బై ఎమిలీ డికిన్సన్ ఈ పోయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ టైటిల్ నేమ్ చూడండి. ఐ టేస్ట్ అంటే నేను టేస్ట్ చేశాను, నథింగ్ బట్ రుచి చూశాను. లిక్కర్ లిక్కర్ అంటే అందరికీ తెలుసు కదా, మందు, మద్యం. ఓకే, కరెక్ట్ గా చెప్పాలంటే మద్యం, మందు. నెవర్ బ్రూడ్ అంటే ఎప్పుడూ తయారు చేయనిది. అర్థమైందా? నేను ఎప్పుడూ తయారు చేయనటువంటి మద్యాన్ని రుచి చూశాను అని చెప్పి ఇక్కడ ఈ పోయం యొక్క టైటిల్ అనేది ఉంది. సో దీన్ని రాసిందే వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, ఎమిలీ డికిన్సన్. మీరు చాలా పోయమ్స్ ని రాశారు, చాలా బాగుంటాయి మీ పోయమ్స్. సో ఫస్ట్ మనం ఈ టాపిక్ గురించి అసలు తెలుసుకునే ముందు రైటర్ గురించి, అదే మన పోయట్ గురించి చూద్దాం. ఇఫ్ యు సీ అబౌట్ ది పోయట్, Emily Dickinson was an American poet of 19th century. సో మీ 19th centuryకి సంబంధించినటువంటి అమెరికన్ పోయట్. She was born on 10 December 1830 in Amherst, Massachusetts into a prominent but not wealthy family. సో ఈవిడ బాగా ధనం ఉన్నటువంటి ఫ్యామిలీ కాదు, అంటే వెల్తీ ఫ్యామిలీ కాదు, కానీ మంచి పేరు ఉన్నటువంటి ఫ్యామిలీలో జన్మించారంట. ఎప్పుడు అంటే 10 డిసెంబర్ 1830లో. As a child, Dickinson preferred a quiet home life and domestic duties like baking, gardening and writing. సో ఆవిడకి ఎక్కువగా డొమెస్టిక్ డ్యూటీస్ అంటే ఇంట్లో చేసే పనులు ఉంటాయి కదా, లైక్ బేకింగ్ చేయడం అంటే వంట చేయడం, గార్డెనింగ్ చేయడం, రాయడం అంటే మీకు చాలా ఇష్టం. ఆమె ఎక్కువ క్వైట్ హోమ్ లైఫ్ అంటే ఇంట్లో ఉండే ప్రశాంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. Many of her poems deals with the themes of నేచర్ అంటే ప్రకృతి, డెత్ అంటే మరణం గురించి, ఇమ్మోర్టాలిటీ అంటే అమరత్వం గురించి, అండ్ సొసైటీ అంటే సమాజం గురించి. అంటే తన పోయమ్స్ ఎక్కువగా ప్రకృతి, చావు, బ్రతుకులు అంటే మరణం గురించి, అమరత్వం గురించి, సమాజం గురించి డీల్ చేస్తూ ఉంటాయి. షీ రోట్ అబౌట్ 1800 పోయమ్స్ ఇన్ హర్ 56 ఇయర్స్ ఆఫ్ లైఫ్. ఆమె 56 ఇయర్స్ బ్రతికారు. ఆ టైంలో ఆమె 1800 పోయమ్స్ ని రాశారంట. However, only 10 of them were published in her lifetime. కాకపోతే ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఓన్లీ 10 మాత్రమే పబ్లిష్ అయ్యాయి. హర్ ఫేమస్ వర్క్స్ ఆర్, ఆమెవి చాలా మంచి పేరు వచ్చినటువంటి వర్క్స్ ఏంటి అంటే, బికాస్ ఐ కుడ్ నాట్ స్టాప్ ఫర్ డెత్, ఐ ఆమ్ నో బడీ, హూ ఆర్ యూ, సక్సెస్ ఈస్ కౌంటెడ్ స్వీటెస్ట్, హోప్ ఈస్ ద థింగ్ విత్ ఫెదర్స్. సో ఇవి వచ్చేసి ఆవిడ ఫేమస్ వర్క్స్. She suffered 2.5 years of ill health and died on 15th May 1886. ఆవిడ 2.5 years ఇల్ హెల్త్ అంటే అనారోగ్యంతో చాలా సఫర్ అయ్యి చివరికి 15th మే 1886 లో ఆవిడ మరణించారంట. సో ఇది వచ్చేసి డికిన్సన్ గురించి. నెక్స్ట్ ఇంకా థీమ్, ఈ పోయం థీమ్ లోకి వెళ్ళిపోతే, ద పోయం ఐ టేస్ట్ ఎ లిక్కర్ నెవర్ బ్రూడ్ వాస్ by Emily Dickinson celebrates the poet's deep joy and spiritual intoxication with nature. సో ఈ పోయంలో మన పోయట్ ఎమిలీ గారు ఏం చేస్తుందంటే, షీ సెలబ్రేటింగ్, ఆమె ఏం సెలబ్రేట్ చేస్తుందంటే తన యొక్క డీప్ జాయ్ అంటే ఆమె సంతోషాన్ని, అలాగే స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ విత్ నేచర్ అంటే ఆధ్యాత్మిక ఇంటాక్సికేషన్ అంటే ఏంటి, మత్తు. ఓకే, ఆ మత్తు ఎవరి వల్ల వచ్చింది తనకి అంటే ప్రకృతి వల్ల వచ్చినటువంటి ఆ మత్తుని ఆవిడ ఎంజాయ్ చేస్తున్నారంట. ద టైటిల్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దట్ ద లిక్కర్ షీ టేస్ట్ ఇస్ నాట్ రియల్ మ్యాన్ మేడ్ డ్రింక్ బట్ సంథింగ్ డివైన్ అండ్ న్యాచురల్, ద బ్యూటీ అండ్ ఫ్రెష్నెస్ ఆఫ్ ది వరల్డ్ అరౌండ్ హర్. సో ఇక్కడ ఆవిడ తాగే ఆ లిక్కర్ అంటే ఆ మద్యం అనేది మ్యాన్ మేడ్ కాదు, అంటే అది నిజమైన మందు కాదు, మద్యం కాదు. అదేంటి అంటే చాలా గొప్పది, అది నేచర్ కి సంబంధించినటువంటిది అనేసి చెప్తున్నారు. ద పోయం ఎక్స్ప్రెసెస్ ఎ ఫీలింగ్ ఆఫ్ ప్యూర్ డిలైట్ in the wonders of creation and the poet's spiritual connection with it. సో ఇందులో ఆవిడ ఏం చెప్తున్నారు అంటే, వండర్స్ ఆఫ్ క్రియేషన్ అంటే భగవంతుడు సృష్టించినటువంటి క్రియేషన్స్, ఎన్నో వండర్స్ ఉన్నాయి కదా, వాటన్నింటి గురించి, అలాగే దైవానికి మనకు ఉన్నటువంటి కనెక్షన్ గురించి ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ఇంకా సమరీలోకి వెళ్ళిపోదాం.
As the poem begins, Dickinson says that she has tasted a liquor never brewed, meaning her happiness comes not from man-made alcohol, but from the beauty of the natural world. సో ఈ పోయంలో నేను టేస్ట్ చేశాను అంటే మనిషి తయారు చేయాలటువంటి ఒక మందుని ఆ లిక్కర్ని నేను రుచి చూశాను అని చెప్తున్నాను. అయితే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఆవిడ తాగింది మనిషి తయారు చేసినటువంటి మద్యం కాదు, ఆల్కహాల్ కాదు. ఇదేంటి అంటే బ్యూటీ ఆఫ్ ది న్యాచురల్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందం అంటే ప్రకృతి యొక్క అందాన్ని ఆమె ఆస్వాదిస్తుంది అని ఇక్కడ అర్థం. She feels drunk on the air and dew of summer మార్నింగ్స్. సో ఆవిడ ఏం తాగుతున్నారు, డ్రంక్ అంటున్నారు కదా, ఆవిడ దేన్ని తాగుతున్నారు అని అంటే ఎయిర్ అంటే ఈ ప్రకృతి గాలి, అలాగే ఈ చల్లని మంచు వల్ల కురిసే చల్లటి మంచు వల్ల వచ్చే చిన్న పొద్దున తేమ ఉంటుంది కదా, ఆ తేమె ఇవన్నీ పొద్దున మార్నింగ్ టైంలో మనం చూస్తాం. సో ఈ గాలి, ఈ తేమె ఇవన్నింటిని చూస్తే ఆవిడకి నిజంగా ఒక ఆల్కహాల్ డ్రింక్ చేసిన ఫీలింగ్ వస్తుందంట. Here she imagines herself as a drunkard who has had too much drink, but instead of wine, she is intoxicated by the fragrance of flowers, the glow of the sun, and the sweetness of life. సో ఇక్కడ ఆమె ఒక డ్రంకార్డ్ అంటే ఒక తాగుబోతుతోని ఇమాజిన్ చేసుకుంది. బాగా తాగేసిన ఒక తాగుబోతు ఎలా ఉంటాడో ఆవిడ కూడా తనతో పోల్చుకుంటూ ఏమంటుందంటే, నేను కూడా ఒక తాగుబోతుని, కానీ నేను ఇక్కడ తాగింది వైన్ కాదు, అంటే నేను ఆల్కహాల్ తీసుకోలేదు, కానీ నాకు మత్తు ఎక్కింది. ఆ మత్తు దేని వల్ల వచ్చింది అంటే ఫ్లవర్స్, పూల సుగంధం వల్ల, సూర్యుని యొక్క కాంతి వల్ల, అండ్ జీవితం యొక్క స్వీట్నెస్ వల్ల నాకు మత్తెక్కుతోంది అని చెప్పింది. She compares herself to a drunkard who drinks at the inns of molten blue, a poetic way of describing the blue sky. సో ఇవిడ ఇంకేమంటుందంటే తాగుబోతులు ఎక్కువ ఎక్కడ ఉంటారు, మద్యం షాప్స్లలోనే ఉంటారు కదా. సో ఆవిడ కూడా ఏమంటుందంటే నేను కూడా నేను కూడా మద్యం దుకాణంలో ఉండే ఆ తాగుబోతులు ఎలా తాగుతారో నేను కూడా అలాగే తాగుతున్నాను అనేసి చెప్తుంది. కానీ ఇక్కడ ఆవిడ తాగుతుంది ఎక్కడ అని అంటే బ్లూ స్కై అంటే ఈ నీలి ఆకాశంలో కింద, అంటే పైన ఆకాశం ఉంది కదా, నేను కింద ఈ ప్రకృతిలో తాగుతున్నాను, ఇదే నా బార్ లాంటిది అనేసి అక్కడ అర్థం. She then contrasts her joy with that of bees and butterflies who drink nectar during summer. తర్వాత తను ఎవరితో అంటే ఇక్కడ బీస్ అంటే తేనెటీగలు, అలాగే బటర్ఫ్లైస్ వీటితోని పోల్చుకోవడం స్టార్ట్ చేసింది. అవి కూడా ఏం చేస్తాయి, జనరల్ గా సమ్మర్ లో పూలలో ఉన్నటువంటి ఆ సుగంధాన్ని ఈ తేనెటీగలు అలాగే బటర్ఫ్లైస్ రెండు కూడా వెళ్ళి తాగుతూ ఉంటాయి ఆ నెక్టార్. సో నేను కూడా అలాగే ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ డ్రింక్ చేస్తున్నాను అని చెప్పింది. అక్కడ డ్రింక్ చేయడం కనుకంటే నిజంగా తాగడం కాదు, వాటిని ఫీల్ అవుతుంది అనేసి. వెన్ ద బీస్ ఆర్ డ్రైవెన్ అవుట్ ఆఫ్ ది foxglove flower and the butterflies stop drinking the drams అంటే స్మాల్ డ్రింక్స్ at the end of the summer, her intoxication still continues. కాకపోతే ఏంటి అంటే ఈ బీస్ ఇంకా బటర్ఫ్లైస్ వాటికి లిమిటెడ్ టైం, ఎందుకంటే వాటి చిన్న పొట్టలు కదా, సో కొంచెం తాగంగానే వాటి పొట్టలు నిండిపోతాయి, అవి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ తను అలా కాదు, ఆపేసినా కూడా తను మాత్రం తన యొక్క ఆ మత్తు అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉందంట. Unlike these creatures whose joy is seasonal, her intoxication is endless and స్పిరిచువల్. ఈ క్రియేచర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు బీస్ ఇంకా బటర్ఫ్లైస్, వీటి యొక్క జాయ్ అనేది సీజనల్, అంటే సీజన్ బట్టే ఉంటుంది వాటి జాయ్. కానీ నాది అలా కాదు, నా ఈ అంటే ఈ మత్తుకి ఎండ్ అనేది లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఎండ్లెస్ అని చెప్తుంది చూసారా, ఇక్కడ దానికి అసలు ఎండ్ అనేది లేదు, ఇది ఎంతో ఆధ్యాత్మికమైంది. సో నా మత్తు అనేది దైవపరమైనది, దైవానికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది, దానికి అంతం ఎండ్ అనేది లేదు అని చెప్తుంది. Through this poem, Dickinson expresses her boundless admiration for nature and God's creation. సో ఈ పోయంలో డికిన్సన్ ఏం చేస్తుంది అంటే ప్రకృతికి అంటే నేచర్ కి అలాగే గాడ్స్ క్రియేషన్
అంటే ఈ దైవం యొక్క సృష్టికి ఎంత గొప్పగా ఉన్నాయి ఇవి, ఈ ప్రకృతి అయినా దైవం ఇవన్నీ ఎంత గొప్పవి అని చెప్పి వాటిని అడ్మైర్ చేస్తుంది. She feels spiritually elevated as if her soul is drunk with divine ecstasy. సో ఆవిడ చాలా హ్యాపీగా ఉందంట. ఎందుకు అంటే తన సోల్ అంటే ఆమె ఆత్మ, ఆమె మనసు మొత్తం డ్రింక్ చేసినట్టుగా అంటే మత్తుగా ఉంది. ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆమె మత్తులో మునిగిపోయిందంట. She imagines that even the seraphs అంటే angels and saints lean out of heaven to watch her drinking joyfully from the nature's cup. సో ఇవి ఇంకేమంటుందంటే నేను ఇలా ఈ ప్రకృతి యొక్క అందాన్ని, ఈ ప్రకృతిని, దైవం యొక్క సృష్టిని అనుభవిస్తూ అంటే వాటిలో మునిగి తేలుతూ మత్తిలో ఉన్నప్పుడు నన్ను చూడ్డానికి పైన ఉన్నటువంటి ఆ దేవతలు అంటే ఏంజల్స్ అలాగే సెయింట్స్ అందరూ కూడా వంగి చూస్తూ ఉంటారంట. అక్కడ హెవెన్ లోంచి నన్ను చూస్తూ ఉంటారు, నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానా అని నన్ను చూస్తూ ఉంటారు. This shows how her joy is so great that even heavenly beings stop to admire her pure delight. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆమెకి ఎంత సంతోషంగా ఉంది అంటే ఆఖరికి ఆ స్వర్గంలో ఉన్న వాళ్ళు కూడా తనను తిరిగి చూస్తారంట, అంత హ్యాపీగా ఉంది. The poem humorously transforms the idea of drinking into a symbol of spiritual freedom and inspiration. సో ఇది చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇందులో హ్యూమర్ అంటే చాలా కొంచెం ఫన్నీగానే ఉంది ఆమె చెప్పే మాటలు. ఇందులో తను చెప్పే మాటల్లో స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ ఇన్స్పిరేషన్ రెండు కూడా కనిపిస్తున్నాయి. Unlike real intoxication which dulls the senses, Dickinson's drunkenness sharpens her awareness and fills her with energy and imagination. సో మామూలుగా ఇంటాక్సికేషన్ అంటే మద్యం బాగా తాగి మత్తులో మునిగిన వాళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ సెన్సెస్ అనేవి డల్ అయిపోతాయి. ఓకే, వాళ్ళకి సెన్సెస్ అనేవి పనిచేయవు. కానీ ఇక్కడ డికిన్సన్ డ్రంక్నెస్ అంటే ఈవిడ తాగిన ఈ మత్తు అనేది ఏం చేస్తుందంటే ఆమెని ఇంకా లేపుతుంది, అంటే ఇంకా చాలా షార్ప్ అయ్యేలాగా యాక్టివ్ గా చేస్తూ ఎనర్జెటిక్ గా చేస్తూ ఆమెలో ఉన్నటువంటి ఆ ఇమాజినేషన్ పవర్ అనేది ఇంకా బయటికి తీస్తున్నాయి. హియర్ లిక్కర్ ఈస్ మేడ్ ఆఫ్ natural beauty, the air, the dew, the flowers and the summer light, all of which make her feel close to the divine. సో ఇక్కడ లిక్కర్, తను తాగే లిక్కర్ దేంతో చేశారు, నేచర్ యొక్క బ్యూటిఫుల్ లో ఉన్నటువంటి ఏంటి ఉన్నాయి, ద ఎయిర్, డ్యూ, ఫ్లవర్స్ అండ్ ద సమ్మర్ లైట్. సో గాలి, నీరు, పూలు అలాగే వెలుతురు ఇలా ప్రతి దాని కాంతి అన్నింటిలో ఆమె ఆ అందాన్ని ఆస్వాదిస్తూ ఆ మత్తులో మునిగిందంట. సో దీనివల్ల ఆమె దైవానికి ఎంతో దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. కంక్లూషన్. ఎమిలీ డికిన్సన్స్ I tasted liquor never brewed is a celebration of joy of living, the beauty of nature and the spiritual ecstasy that nature brings. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పోయంలో ఆవిడ ఎంజాయ్ చేస్తున్నటువంటి అంటే జీవించడం కూడా ఎంత బాగా జీవించవచ్చు, ప్రకృతి యొక్క బ్యూటీని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు లైఫ్ లో అనేసి ఎంత హ్యాపీగా ఉంటారు. సో ఇక్కడ ఎక్స్టసీ అంటే హ్యాపీ అనమాట. సో ఎంత హ్యాపీగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది. ద పోయం షోస్ దట్ ద పోయట్ సోల్ ఈస్ అప్లిఫ్టెడ్ అండ్ ఇన్స్పైర్డ్ బై ది న్యాచురల్ వరల్డ్ విచ్ షీ ఎక్స్పీరియన్సెస్ యాజ్ ఏ డివైన్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఇక్కడ ఆవిడ మనసు మొత్తం ఆత్మ పూర్తిగా నేచర్ తోనే మునిగిపోయిందంట. అందుకే ఆమెకు ప్రతిదీ కూడా చాలా పవిత్రమైన వాటిలా, గొప్ప వాటిలా, దైవం సంభూతుల వాటిలా అనిపిస్తుందంట. త్రూ హర్ వివిడ్ ఇమాజినరీ and playful tone, Dickinson transforms a simple experience into a vision of spiritual freedom and divine joy. సో ఇలా తన యొక్క ఇమాజినేషన్ పవర్ తోని తనకున్నటువంటి వే ఆఫ్ రైటింగ్ రెండింటిని కలిపి ఆమెకున్నటువంటి ఆ ప్రకృతి మీద ఇష్టాన్ని, తనకి ఇష్టమైనటువంటి ఈ డివైన్ అంటే దేవుని యొక్క క్రియేషన్ లో ఉన్నటువంటి ఈ నేచర్ గురించి తన ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కలిపి ఈ పోయం ని రాశారంట. చాలా బాగుంది కదా. సో దిస్ ఈస్ అబౌట్ ది పోయం ఐ టేస్ట్ ఏ లిక్కర్ దట్ నెవర్ బ్రూడ్. సో అందరికీ అర్థమైంది అనుకుంటాను.
ఈ పోయంతో పాటు నేను మిగిలిన అన్ని లెసన్ ఆన్సర్స్‌ని కూడా అప్‌లోడ్ చేశాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే మీరింకా ఫస్ట్ సెమ్‌లోనే ఉన్నారు. సో, మీకు అన్ని సెమ్స్‌కి సంబంధించినటువంటి సమ్మరీస్ అన్నీ మన ఛానల్‌లో ఉంటాయి. సో, అప్డేట్స్ అన్నీ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. We will meet in the next video. Bye.